ఏవండోయ్! వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి వ్లాగ్‌లో ఏంటంటే మీకొక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు స్పెషల్లీ డిన్నర్ టైమ్‌లో పగలంతా వాళ్ళు మనకి దొరకరు. ఎక్కడెక్కడో తిరిగేసొస్తారు. సో, నా రూల్ ఏంటంటే డిన్నర్ టైమ్‌లో పేరెంట్స్ తోటే కలిపి భోంచేయాలని చెప్పి. మరి ఆ రూల్ నేను పెట్టినప్పుడు వాళ్ళు తినేలాగా ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా చేస్తే బావుంటుంది కదా! అందుకే ఇవాళ బటర్ చికెన్ రెసిపీ చేద్దామనుకుంటున్నాను. రెసిపీ స్టైల్ నాది కాదండోయ్! ఎవరెస్ట్ వాళ్ళది. మీకది అర్థమైపోయే ఉంటుంది థంబ్‌నెయిల్ చూసి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ తెప్పించానండి. ఇదేం ప్రమోషన్ కాదు బై ద వే. నేను మామూలుగా ఎవరెస్ట్ మసాలా సిస్టమ్ అనమాట పర్సనల్‌గా నాకు. అన్నీ చోలే కానీ, పనీర్ కానీ అన్నీ కూడా ఎవరెస్ట్ వాళ్ళవే వాడుతూ ఉంటాను. నాకిష్టం అవి. నా ఫ్యామిలీకి కూడా ఇష్టం అనమాట. సో, అందుకనేసి ఇది ట్రై చేద్దామని తెప్పించాను. మరి ఇది లేటెస్ట్‌గా వచ్చిందా కొత్తగా? లేదంటే నేనేమన్నా మిస్ అయిపోయానా? ఎప్పుడో వస్తే తెలీదు. ఇవాళ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ప్యాకెట్ మీద ఉన్నట్టే చేస్తాను. ఎలా వచ్చిందో మీకు కూడా చూపించేస్తాను, చెప్తాను. జెన్యూన్ రివ్యూ ఇస్తానండోయ్! ఎలా ఉన్నా సరే వావ్! సూపర్ అనైతే చెప్పే టైప్ కాదు మనము. సో, వచ్చేయండి మరైతే కిచెన్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. ఏవండోయ్! ఇంతకీ నేను చెప్పిన ఎవరెస్ట్ ఈజీ షెఫ్ బటర్ చికెన్ మిక్స్ అయితే ఇదేనండి. చాలా బావుంది ఫ్లేవరబుల్‌గా మసాలా అయితే మీకు చూపిస్తాను తొందరెందుకు. సరే ఒక పావు కేజీ నేనైతే బోన్‌లెస్ చికెనే తీసుకున్నానండి. నిన్న యాక్చువల్‌గా ఒక కేజీ చికెన్ తెప్పించి అందులో నుంచి బోన్‌లెస్ పీసెస్ పక్కకు పెట్టాననమాట. సో, ఎవరెస్ట్ మసాలా ఏదైతే ఉందో అది 1 ½ స్పూన్ అండి. 1½ స్పూన్ మాత్రమే ఆ చికెన్‌లో వేసి చక్కగా మిక్స్ చేసేసి ఒక పావుగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. సో దట్ మెత్తగా ఉడుకుతుందనమాట. లేదు విడిగా అప్పటికప్పుడే వండేసుకుంటామంటే కొంచెం ఎక్కువ టైం వండాల్సొస్తుందనమాట. సో నేనైతే నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ ప్యాకెట్ మీద ఎలా ఉందో అలాగే చేసిన ప్రాసెస్ అనమాట. మనం ఏదన్నా మోడిఫై చేసి కుదరకపోతే మళ్ళీ లేనిపోయింది. అందుకని యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాను. ఆఫ్టర్ థాట్ మరి మిగతా మసాలా ఏం చేయాలి? ఇంకొక బౌల్ తీసుకోండి. ఆ మసాలా అంతా కూడా ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి, ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని వేసుకొని, చిక్కటి గ్రేవీలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. సో, ఈ మిక్సింగ్ అండి జాగ్రత్త గెడ్డలు కట్టకుండా, ఎక్కడ పొడి మసాలా లేకుండా మెల్లగా ఓపికగా కలుపుకోండి. నేను ఎంత మిక్స్ చేసినా అక్కడక్కడ గెడ్డలు తగిలాయి. మళ్ళా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అనమాట. ఒక కడాయి తీసుకోండి. అందులో 3 చెంచాల నూనె వేసుకోండి. నేను వేసే గరిటె సరిపోతుంది. 3 స్పూన్‌లొస్తుంది కరెక్ట్‌గా. అందుకే ఒకటే వేశానండి. అందులో మనము ఈ పక్కన నానబెట్టిన చికెన్ ముక్కలున్నాయి కదా! అవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. సో, ఫస్ట్ ఒక ఓపెన్ ఫ్రైయింగే ఒక్క నిమిషం పాటు అలా చేసేసి మూత పెట్టేస్తే ఈజీగానే మగ్గిపోతుందండి. బేసికల్‌గానే బోన్ లేదు అందులో. ఓన్లీ ఫ్లెష్ బోన్‌లెస్ కాబట్టి సాఫ్ట్‌గానే ఉంది. దానికి తోడు నానబెట్టాం కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది. ప్రతి 2 నిమిషాలకి, 3 నిమిషాలకు ఒకసారి మూత తీసి మిక్సింగ్ చేసుకోండి. ఎందుకంటే మసాలాతో ఉంది కాబట్టి ఆయిల్‌లో వేసాం కాబట్టి అడుగంటుతుందండి. సో, నేనైతే ఒక 2 మినిట్స్‌కి 2 టైమ్స్ అలా మూత తీసి, పెట్టి అలా మిక్స్ చేశాను. చక్కగా లైట్‌గా మాడినట్టు ఒకలాంటి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా! ఆ స్టేజ్‌లో అయితే నేను ఆపేసానండి. ఎందుకంటే చికెన్ అలా కరకరలాడుతూ ఉన్న టెక్స్చర్‌తో ఉంటేనే బావుంటుంది బటర్ చికెన్‌లో. మీరు రెస్టారెంట్స్‌లో గమనించండి. సాఫ్ట్‌గా ఉన్న ముక్క కంటే కాస్త క్రంచీగా ఉన్న ముక్క తింటుంటే ఓహో! ఆ కిక్కే వేరు. సరే మొత్తానికైతే ఉడికిందా లేదా చూద్దామని అలా పొడిచి చూసాను. లైట్‌గా మెత్తగా బానే వచ్చింది ముక్క అయితే. నేనైతే నోట్లో వేసుకోలేదండి ఈ స్టేజ్‌లో. సాఫ్ట్‌గా మనకు అర్థమైపోతుంది గరిటెకి. సో, ఇంకా స్టవ్ ఆపేసేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి దీన్ని. యాక్చువల్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా తిన్నా చాలా బావుందండోయ్! నేనొక ముక్క ఇక్కడ టేస్ట్ చూసాను. భలే ఉంది. బట్ దెన్ ఇది బటర్ చికెన్ కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇంకా కడాయిలో అండి ఆల్రెడీ కొంచెం నూనుంది కదా! అందులోనే ఒక 3 స్పూన్ల బటర్. సో, నేనేసిన క్వాంటిటీ 3 స్పూన్ల బటరే ఉంటుందండి. అందులో మనం ఇందాక నానపెట్టిన మసాలా ఏదైతే వాటర్ కలిపి మసాలా పక్కన పెట్టాం కదా! ఎవరెస్ట్ వాళ్ళది, అది వేసేసేయండి బటర్ కరిగేటప్పుడు. మసాలాలోనే ఈ ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా వేసి చక్కగా ఒక తిప్పండి. నాకైతే గైస్ విజయవాడ సైడ్ ఉలోచార్ చికెన్ బిర్యానీ గుర్తొచ్చిందండి. సేమ్ లుక్ అనమాట. ఉలోచార్ లాగానే ఉంది. బట్ ఫ్రాగ్రెన్స్ అయితే ఆ బటర్ చికెన్ ఫ్రాగ్రెన్స్ వస్తోంది. కొంచెం స్మోకీగా అట్లా. సో, ఇక్కడ అసలైందండి 1 ½ కప్పు పాలు, 1½ కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. సో, చిక్కటి పాలే ఉన్నాయి నా దగ్గర. సో, మరి క్రీమీగా ఉండాలంటే చిక్కటి పాలేసుకుంటే బెటర్. లేదంటే నార్మల్ ప్యాకెట్ మిల్క్ అయినా వేసేసుకోండి. సో, 1½ కప్పు పాలు పోయంగానే ఒక్క క్షణం గుండాగినంత పనయింది నాకు. ఎందుకంటే అంతా వాటరీగా ఉంది. అమ్మ! ఏంటిదేమన్నా ఫ్లాప్ రెసిపీయా ఏంటి? అయ్యో! ఇంత ప్లాన్ చేసుకున్నానే అనుకున్నానండి. బట్ గైస్ యూ డోంట్ బిలీవ్ కరెక్ట్‌గా 2 నిమిషాలు మూత పెట్టి అలా పక్కకెళ్ళి వచ్చేసరికి ఆ టెక్స్చర్ చూసారా?
అసలు ఇంత క్రీమీగా ఉందేంటండి బాబు! అసలెంత బావుందంటే, సేమ్ మన హోటల్‌లో లాగానే. ఆయిల్ అంతా తేలుతుంది. ఐ మీన్ ఆ బటర్ అంతా తేలుతుంది పైకి ఎడ్జెస్‌లో. అసలెంత క్రీమీగా ఉందో. ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు వేయకుండా ఇంత క్విక్ అండ్ ఈజీగా ఇలా బటర్ చికెన్ మసాలా రెడీ అయిపోద్దంటే ఇంకెందుకండి బాబు శ్రమ తీసుకోవడం అన్నట్టేమండి అల్లం, వెల్లుల్లి కూడా ఎయలేదు మనం ఇవాళ. ఎంత బావుందో. ఇప్పుడు మీతో చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి నాకు. నిజంగా బావుంది గైస్. ఫైనల్‌గా అదిగోండి ఆ అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ ఉంది నా దగ్గర అవైలబుల్‌గా. మీ దగ్గర లేకపోతే పాల మీద మీగడున్న కొంచెం వేసుకోండి. బావుంటుంది. మరి రిచ్ కర్రీ కదా! ఈ టైంలో మాత్రం క్యాలరీస్ కౌంట్ చేసి వామ్మో వాయో అనమాకండి. ఒక్క స్పూన్ తిన్నా మనసుకి తృప్తిగా ఉండేలాగా ఉండాలి డిష్ అనేది. నా పద్ధతయితే అదే అనమాట. మరి నా పిల్లలు ఏమంటారో తెలీదు. ఖచ్చితంగా నన్ను పొగడ్తలతో ముంచేస్తారు ఇవాళ నా ఫ్యామిలీ. చేసింది కొంచెమే అయినా నా ఇద్దరు పిల్లలకి వచ్చేస్తుంది. సూపర్‌గా ఉందండి క్రీమీగా. సో, పిల్లలున్న తల్లులందరికీ ఈ రెసిపీని డెడికేట్ చేస్తున్నాను. నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. బాయ్.